అందుకనే మనము త్రిత్వ సిద్ధాంతాన్ని గమనించినట్లయితే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, ఈ ముగ్గురు కూడా మనసులో, కార్యములో, చిత్తములో ఏకమై ఉన్నారు. అందుకని ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 39వ వచనంలో ఈ విధంగా మనం ఈ వాక్యాన్ని చూసామండి. అయితే ప్రవక్త ఇర్మియా మరి దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితంలో ఈ వాక్యాన్ని చాలా స్పష్టంగా ఆయన పలికినట్టుగా మనము చూస్తున్నాం. ఏంటి స్పష్టంగా పలకడం అంటే, దేవునిలో మనందరము ఏకమై ఉన్నాం. అందుకనే ఆనాడు మనం చూస్తే ప్రత్యక్ష గుడారం, ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఇంగ్లీష్లో ట్యాబర్నాకిల్ అని పిలుస్తారు. ఆ ప్రత్యక్ష గుడారంలో యాజకులు అలాగే దేవుని విశ్వాసులు కలిసి దేవుణ్ణి ఆరాధించేవారు. అయితే దేవుడు తన యొక్క మహిమని ఆ షకీనా మేఘము ద్వారా పరలోకము నుండి ఆయన ప్రభావం బహుగా ఈ లోకములో కుమరించేవారు. ఆ రీతిగా దేవుని ధ్యానం చేస్తున్నప్పుడు అందరికీ కూడా దేవుని యొక్క శక్తి ప్రభావము చాలా బహు బలంగా తాకేదని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో దేవుడు పగలు మేఘస్తంభం వలె ఉన్నారు. ఆ రీతిగానే ఆ ప్రత్యక్ష గుడారమైన ప్రభావాన్ని వారి జీవితాల్లో దేవుడు బయలుపరిచారు. మరి రాత్రి ఏ విధంగా ఉన్నారండి వారికి? దేవుడు అగ్నిస్తంభంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు ప్రజలుగా ఉన్నప్పుడు వారి అన్ని వేళల్లో దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నారు. ఎప్పుడు కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. అందుకని నాలో మీరు ఏకమై ఉండి నన్ను ఆరాధిస్తున్నారు కాబట్టి మీకు ఏ అపాయం రాకుండా, ఏ ఇబ్బంది కలగకుండా నా రక్షణ మీకు పూర్తిగా ఇస్తున్నానని అన్ని విషయాలు దేవుడు గొప్ప రక్షణని ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ ప్రత్యక్షపు గుడారమై వారికి పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె నిలిచిందండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. చాలండి. మరి దేవుని యొక్క మార్గము మరి ఎంత గొప్ప జీవముగా వారికి ఉందండి. అందుకని వారి జీవితంలో శత్రువుల యొక్క భయం నుండి వారు విడుదల పొందారు. అనేకమైన అపాయాలు ఆ ఎడారి మార్గంలో, ఆ అరణ్య మార్గంలో నడుస్తుండగా ఆ తేళ్లు, పాములు వారు చుట్టుకుని ఉన్నాను. మరి ఎన్నో భయంకరమైన పరిస్థితులు, చీకటి అనే భయము వారిని కమ్ముకొని ఉన్నాను. మరి రాళ్ళు, రప్పులు, సూదైనటువంటి కొండలు వారికి ఎదురైనను దేవుడు వారికి ఏ భయము, అపాయం రాకుండా కాపాడారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే సదాకాలం వరకు దేవుని సహవాసంలో వాళ్ళు దేవుడు ఆ రీతిగా ఏకముగా చేశారండి. కాబట్టి మనందరం ఎలా ఉన్నామండి? ఏకముగా ఒక్కటిగా దేవునిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనం. చూసారండి, కీర్తన గ్రంథం 86వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గములు నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగచేయు. కాబట్టి ఏకము అనే మాటని మరలా ఇక్కడ కూడా మనము చూస్తున్నాం. ఇంగ్లీష్లో దీన్ని యూనిటీ అని పిలుస్తారు. ఏంటంటే యూనిటీ. మరి ముఖ్యంగా సంఘముగా మనకి ఉండాల్సిన లక్షణము ఇదే. అదేంటంటే ఏక మనసు. ఏ యొక్క సంఘం అయితే దేవునిలో ఏక మనసు కలిగి ఉంటారో, ఏక ఆలోచన కలిగి ఉంటారో, అక్కడ శిలువ ద్వారా దేవుడు చేసిన ఆ గొప్ప కార్యము వారి జీవితాల్లో నెరవేర్చబడతారు. ఎందుకంటే ఆలోచించండి, లాజికల్గా మీరు ఆలోచించండి. మరి యేసుక్రీస్తు వారి శిలువ మీద మరణించకపోతే అండి మనము ఈ లోకంలోనే ఉండేవారు. దేవుడు అక్కడే ఉండిపోయేవారు, మనం ఇక్కడే ఉండిపోయేవాళ్ళు. మనము వేరు, ఆయన వేరు. అయితే ఇంత వేరు వచ్చేసింది, ఎంత దూరం వచ్చేసింది అని దేవుడు ఎంతగానో బాధపడ్డారు. అయ్యో, మీరు నా బిడ్డలు, నా ప్రజలు, నేను ఏర్పాటు చేసుకున్నా, నేను జీవం ఇచ్చిన నా బిడ్డలు కదా,
నా కుమారులు కుమార్తెలను దేవుడు ఎంతగానో ఆయన వినిపించి మన కొరకు మనతో ఏకమవడానికి పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ కారణం చేత మనందరము ఏకముగా ఒక్కటిగా ఉన్నామండి. అందుకనే సంఘముగా మరి ముఖ్యముగా మనము దేవునిలో ఏకముగా ఉన్నాము. We all are united in the body of Christ. అందుకని దేవుని సంఘమా, ఈ లోకములో సాతానికి, అపవాదికి, లోకం యొక్క శక్తులకు మరి ముఖ్యంగా ఏ కూటమైనా సరే భయము ఉండకపోవచ్చు, కానీ సిలువ కూటం అంటే ఈ లోకములకు, అపవాదికి చాలా భయము. ఏ కూటం అంటే భయం అండి? సిలువ కూటం అంటే చాలా భయము. ఈ లోకంలో ఏ కూటాలు జరిగినా వాడికి భయం లేదు, కానీ సిలువ కూటం అంటే వాడికి ఎంతో భయము. ఎందుకంటే ఆ సిలువలో వాడి యొక్క తల చితగొట్టబడింది, విరగొట్టబడింది, వాడు నాశనం చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ సిలువ ద్వారా మనందరము ఏకముగా చేయబడ్డాం, రక్షణలో ఏకముగా చేయబడ్డాం, శాశ్వత జీవంలో మనము ఏకంగా చేయబడ్డామండి. అందుకని మనందరం దేవునిలో ఏకంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మన జీవితాలు ఈ సిలువకి శక్తి, ఈ సిలువకి గొప్ప ప్రభావము మనం బహుగా కలిగి ఉండాలి. అందుకనే మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనకి భయము కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, అది అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, అలాగే మన చీకట్లో ఎక్కడైనా దూరపు ఊరు వెళ్ళినప్పుడు, మన వల్ల అక్కడ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు, మరి ఆ యొక్క పరిస్థితుల్లో చాలా మంది మనం ఏం చేస్తామండి? యేసు రక్తమే జయము అని మనము ప్రార్థన చేస్తాం కదండి. శిలువ రక్తమే జయము అని మనం ప్రార్థన చేస్తాం. మనం బండి నడిపినప్పుడు ప్రార్థన చేస్తాం. అందుకనే ఈ గొప్ప రక్షణ మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. అందుకనే యేసు రక్తముల గొప్ప జయం ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. There's a great victory in the blood of Jesus Christ. అందుకనే ఆయన రక్తం ముందు ఏది కూడా నిలవలేదు. ఎందుకంటే విజయాన్ని పొందిన రక్తం అండి. అందుకని ఆ రక్తంలో కడగబడిన మనము కూడా ఆ యొక్క విజయ ఆనందమును సదాకాలం వరకు పొందుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని సంగమా, మనము ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే, మరి ఇప్పుడు చదువుకున్న రీతిగానే మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం చూద్దామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. చూస్తారండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో మరి కొత్త నిబంధన న్యూ టెస్టమెంట్ లో ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూ, మరియు మీలో ఇద్దరు తాము వేడుకలు దేని గురించి అయినో భూమి మీద ఏకీభవించినలా అది పరలోకమున నా తండ్రి వలన వారికి దొరుకుతుందని మీతో చెప్పుచున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎంత గొప్ప మాట అండి. ఈ లోకంలో ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో మరి దేవుడు మరి పరలోకం నుండి ఆ యొక్క కార్యాన్ని దేవుడు నెరవేరుస్తారంట. అందుకనే పరలోకం నా తండ్రి వలన మీకు కలుగును అని దేవుడు చెప్తున్నారు. ఒకసారి ఏమైందంటే, మన ఇండియాలోనే, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో బార్డర్ ఏముంటుందండి? జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్ చూస్తే మరి కరెక్ట్గా ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉంటారు. అయితే ఈ బార్డర్ మనం గమనిస్తే మరి చాలా సున్నితమైన స్థలం. ఎందుకంటే ఆ యొక్క బార్డర్ దగ్గరే మరి ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు. ఈ ఆర్మీ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే, అటు నుంచి ఇటు ఎవరైనా వచ్చినా, ఇటు నుంచి అటు ఎవరైనా వెళ్ళినా వారికి ఐడెంటిటీ ప్రూఫ్ని అడుగుతారు. ఏమడుగుతారండి? ఐడెంటిటీ ప్రూఫ్ని అడుగుతారు. ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మనకి ఏముంటుంది? ఇప్పుడు ఆధార్ కార్డు. అంటే ఈ వ్యక్తి నిజంగా ఈ దేశం యొక్క పౌరుడా లేకపోతే వేరే వ్యక్తా అని అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వెళ్ళినా చెక్ చేస్తారు. అయితే ఒకసారి ఏమైందంటే, మరి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు మరి ఆ బార్డర్లో ఉంటున్న వారు జమ్మూ కాశ్మీర్లో ఒకసారి ఏదో చోటు నుంచి వేరే ప్రాంతం నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి వారు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసి బార్డర్ గుండా వారు వచ్చారనమాట. అయితే అక్కడ ఏమైందంటే, అక్కడ ఉన్న ఆఫీసర్లు ఏమంటున్నారంటే, ఆర్మీ వాళ్ళు వీళ్ళని తెలియకుండా ఎవరికి దొంగతనంగా వచ్చేసారేమో పాకిస్తాన్ నుంచి అనుకుని అనుమానించి వారి ముగ్గురిని ఆపారు. అయితే వారి ముగ్గురు కూడా
దేవుని బిడ్డలే. అయితే వారిని అడుగుతున్నారు, ఏది మీ ఐడెంటిటీ ఏదని వారిని అడుగుతున్నారు. వారు అంటున్నారు, అంటే మేము వేరే దేశం నుంచి ఏం రాలేదు, పాకిస్తాన్ నుంచి, మేము ఇండియా వాళ్ళమే, పక్క రాష్ట్రం ఉన్న హిమాచల్ ప్రదేశ్ నుంచి మేము వచ్చాం అని చెప్తుంటే వారు నమ్మట్లేదు. లేదు లేదు, మీరు ఇంత రాత్రి వేళ వస్తున్నారంటే మీకు ఏ ఐడెంటిటీ ప్రూఫ్ లేదంటే మీరు అక్కడి నుంచే వస్తున్నారు, మీరు ఇక్కడే ఉండండి మా కస్టడీలో అని వారిని బంధించేశారు. అయితే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు పాకిస్తాన్ దాటితే, జమ్మూ కాశ్మీర్ దాటితే అప్పుడు కావాలి ఐడెంటిటీ కార్డు. అయితే వారికి అనుమానం చాపారు. అయితే ముగ్గురు బిడ్డలు కూడా దేవుని యొక్క బిడ్డలే, దేవుని నమ్ముకున్న వారిని. అయితే వారు ఏం చేశారంటే, ఒక మూల వారు ఉన్నప్పుడు, గదిలో వారు పెట్టినప్పుడు ముగ్గురు కూడా చెయ్య వేసి వాళ్ళ రాత్రి ప్రార్థన చేశారంట. ఏం చేశారంటే ప్రార్థన, ప్రభా మాకైతే ఏమీ తెలియదు, మేమైతే అన్యాయంగా ఇక్కడ మేము బుక్ అయిపోయాం, మిమ్మల్ని నమ్ముకునే బిడ్డలుగా మేము ఉన్నాం. ఆనాడు మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలను, దానియేలును, పౌలు స్త్రీలను నీవు రక్షించలేదా అన్యాయంగా వారు ఇరుక్కున్నప్పుడు అని వారు ప్రార్థన చేశారంటండి. ఇలా ముగ్గురు చెయ్య వేసి ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థన చేశారు. రాత్రి అంతా కూడా ఇక ప్రార్థనలోనే గడిపారంట. అందుకని బైబిల్లో ఏం చెప్పబడిందండి, మీరు శోధనలో పడుతున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ రీతిగా ప్రార్థన చేయగా రాత్రంతా తెల్లవారి చావన మళ్ళా 5 గంటలకి ఏమైందంటే వారి యొక్క ప్రార్థన చేస్తూ అక్కడే పడుకుండిపోయారు అలా. అయితే ఉదయాన్నే మరి 7 గంటలకి అక్కడికి ఒక ఆయన వచ్చారంట, ఇంకో ఆఫీసర్ గారు వచ్చారంట. ఆ ఆఫీసర్ గారు వచ్చి వీళ్ళ ముగ్గురిని చూశారంట. వీళ్ళ ముగ్గురు ఎవరు ఆయనకి తెలియదు, ఈయనెవరో వారికి తెలియదు. అప్పుడు ఇదేంటి వీరు ముగ్గురు ఎందుకున్నారు ఇక్కడ అని మరి వారిని కస్టడీలోకి తీసుకున్న ఆఫీసర్స్ అడిగితే, సార్ ఎందుకో డౌట్గా ఉంది ముగ్గురు మీద, వీళ్ళకి ఏమీ లేవు, రాత్రి పూట ఇలా తిరుగుతున్నారంటే మరి అందుకే డౌట్ వచ్చి అరెస్ట్ చేశామంటే అప్పుడు ఆయన అన్నారంట, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, కంగారు పడ్డారు, మీరు హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చారంట అని వారి గురించి ఆరా తీసి తెలుసుకొని డీటెయిల్స్ అన్ని కొనుక్కొని, మీరేమో జమ్మూ కాశ్మీర్ ఏం వెళ్ళట్లేదు కదా, అది దాటితే అప్పుడు ఆధార్ కార్డు మీరు అడగాలి, ఎందుకు మీరు కంగారు పడ్డారని వాళ్ళని తిట్టి వదిలేయండి వాళ్ళని ఆజ్ఞాపించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే రాత్రంతా ప్రార్థించగా దేవుడు వారికి న్యాయాన్ని చేశారండి. దేవుడు వారి న్యాయాన్ని తీర్చారు. ఆ పరిస్థితుల నుంచి విడుదల కలుగు చేస్తారు. దేవునికి మహిమ కలుగుగా, హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా వారికి విడుదలని ఇస్తారు. ఆ రాత్రి ఏం చేశారంటే వారు ఏకంగా ముగ్గురు కలిసి ఏకీభవించి ప్రార్థన చేశారు. అబ్బా పౌలు స్త్రీలను రక్షించిన గొప్ప దేవుడిగా మీరు ఉన్నారు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను రక్షించిన దేవుడిగా మీరు ఉన్నారు, మమ్మల్ని కాపాడిందని అడిగారు. అందుకని ఈ మందిర ఆవరణంలో మనము సంఘముగా ఏ విషయం కోసం ప్రార్థన చేసినా దేవుడు ఏక మనసుతో చేసినప్పుడు ఆ విషయాన్ని నెరవేరుస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి విశ్వాసంతో, అటువంటి నిరీక్షణతో మన జీవితాల్లో దేవుడిని మనము ఆశ్రయించాలి. కాబట్టి నమ్మదగిన దేవుడిగా ఆయన మన జీవితాల్లో ఉంటున్నారండి. కాబట్టి మనము కూడా అంతే ఇదిగా మన దేవుడిగా మనము ఉండాలి. కాబట్టి ఏ బలహీనత అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ పరిస్థితి అయినా మనకు కలిగిస్తుందేమో కానీ మనము చింతపడకూడదు. మన చింత యావత్ ఆయన మీద వేయమన్నారండి. అందుకని మన భారములు మోసుకొని వెళ్ళిన మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎంతో గొప్ప కార్యాలు మన కొరకు నెరవేర్చారండి. కాబట్టి మరి మనం కూడా ఆ రీతిగా దేవుని యొక్క కార్యములు మన జీవితాల్లో నెరవేర్చుకోవాలి. అపోస్తల కార్యం గ్రంథం చూద్దామండి. అపోస్తల కార్యం గ్రంథము 1వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయము 12 నుంచి నేను చదువుతాను. అప్పుడు వారు ఒలీవల మనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిమున నడవ తగినంత సమీపంగా ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయించుకున్న మేడగదిలోనికి ఎక్కి పోయిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జేలోతు అనబడిన